మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. కోవెల మూడి సత్యసాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించిన ఈ సిరీస్కి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. వర్ష బొల్లమ్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ను 6 ఎపిసోడ్స్గా అందించారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. కథ: అది శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామం. 1998 సంవత్సరం. ఆ ఊరు పోలీస్ స్టేషన్లో కొత్తగా పోస్టింగ్ తీసుకుంటుంది కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి, వర్ష బొల్లమ్మ. ఒంటరిగా వచ్చిన కనక మహాలక్ష్మికి హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, రాజీవ్ కనకాల తన ఇంట్లోనే ఆశ్రయిస్తామిస్తాడు. అయితే ఎస్ఐ సదాశివం, ప్రేమ్ సాగర్ కి కానిస్టేబుల్ సత్తిబాబు, రమణ భార్గవ, కనకం రాకపట్ల తీవ్రమైన అసహనంతో ఉంటారు. ఆ ఊరికి ప్రెసిడెంట్గా ప్రకాష్ రావు అవసరాల ఉంటాడు. ఆయన కనుసన్నలలోనే గ్రామస్తులంతా నడచుకుంటూ ఉంటారు. కొన్నేళ్లుగా ఆగిపోయిన అమ్మవారి జాతర ను ఆ ఏడాది తప్పకుండా జరిపించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు. రేపల్లె కి ఒక వైపున అడవిగుట్ట ఉంటుంది. ఆ వైపు వెళ్లినవారు తిరిగిరారనే నమ్మకం జనంలో బలంగా ఉంటుంది. పెళ్లిడుకొచ్చిన యువతులు వరుసగా అదృశ్యమవుతూ ఉండటం అందరిలో భయాందోళనలు కలిగిస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి కనకం స్నేహితురాలు చంద్రిక, మేఘలేఖ కూడా జాడ లేకుండా పోతుంది. అంతకుముందు రోజు రాత్రి కనకంతోనే చంద్రికను చూశామని కొంతమంది చెప్పడంతో ఈ కేసులో కనకం